ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరలక్ష్మి పదరల్లి. ఇది చూడండి, వేడి వేడి అన్నంలో పండు మిరపకాయలతో చేసిన ఉసిరికాయ పచ్చడి ఎంత కమ్మగుందో తెలుసా? మీకు కూడా చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయా? ఈ ఉసిరికాయ పచ్చడి ఏ విధంగా చేసుకోవాలి అనేది మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసి మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే వీడియో నస్తే ఒక లైక్ కొట్టి హైప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఉసిరికాయ పచ్చడి ఏ విధంగా చేయాలనేది మనం చూసేద్దామా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు. ఇవి చూడండి, ఉసిరికాయలు, నాటు ఉసిరికాయలు. మా అమ్మ నాకు ఇచ్చింది, మా అమ్మ ఫ్రెండ్ ఇచ్చిందట. ఇవి 1 కిలో ఉసిరికాయలు ఉన్నాయి. 1 కిలో ఉసిరికాయలకు ఈరోజు పండు మిర్చితోని ఉసిరికాయ పచ్చడి చేస్తున్నాను. ఇది వచ్చేసి నేను లాస్ట్ ఇయర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి, రుబ్బి పెట్టుకున్నాను. పండు మిర్చి సీజన్లో ఎప్పుడైనా పండు మిర్చి కూడా దొరుకుతూ ఉంటాయి కదా, అప్పుడు నేను ఈ విధంగా తెచ్చి రుబ్బి పెట్టుకుంటాను పండు మిర్చి. దీంట్లో ఏం లేదు, ఓన్లీ ఉప్పు, పండు మిరపకాయలు అంతేనంటే. ఈ పేస్ట్ ఉంది కదా, దీన్ని ఉసిరికాయల్లో వేసి పచ్చడి ఏ విధంగా చేస్తా అనేది మీరు చూసేయండి. అందరూ కారం వేసి చింతపండు వేసి పెట్టుకుంటారు కదా, నేను ఈరోజు నిమ్మరసంతో పండు మిర్చితోని చేస్తున్నాను. అయితే మీకు పండు మిరపకాయలు మీ దగ్గర ఒకవేళ అవైలబుల్ లేకపోతే, ఇవి 1 కేజీ ఉసిరికాయలు కదా, కేజీ ఉసిరికాయలకి 1/2 కేజీ పండు మిరపకాయలు తీసుకొచ్చుకొని లైట్గా వేయించుకొని ఇలాగా ఉప్పు వేసి మిక్సీ పట్టి పెట్టుకోండి. దీని ఉప్పు దీనికే, దీని ఉప్పు దీనికే. వింటున్నారు కదా నేను చెప్పింది? ఇప్పుడు మనం ఇవి శుభ్రంగా కడిగి తుడిచిపెట్టుకున్న ఉసిరికాయలను ఈ పండు మిర్చి పక్కన పెట్టేద్దాము. ఈ ఉసిరికాయలను ఫోర్క్ తీసుకొని ఘాట్లు పెట్టుకోవాలి. ఈ విధంగా చూడండి, వీడియోలో చూపిన విధంగా ఈ విధంగా అన్నిటికీ ఘాట్లు పెట్టుకోవాలి. శుభ్రంగా తుడిచేసి ఇలా ఘాట్లు పెట్టుకుంటే కాయ మంచిగా ఉడుకుతుంది లోపల ఆయిల్లో వేయగానే. ఈరోజు ఈ మొత్తం డీప్ ఫ్రై చేసుకుంటాం మనం ఆయిల్లో. చాలా బాగుంటుంది ఈ పచ్చడి. మీరు 1 వారం రోజుల పాటు బయట పెట్టుకొని ఎంత కావాలంటే అంత బయట పెట్టుకోండి, తీసుకొని తినేమందాం. మిగతాదంతా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. చాలా రోజుల వరకు కలర్ అస్సలు చేంజ్ కాకుండా చాలా బాగుంటుంది. నేనైతే అన్ని పచ్చళ్ళు ఇలాగే చేస్తాను. ఇది చూడండి, లాస్ట్ ఇయర్ పండు మిరపకాయలతో రుబ్బి పెట్టుకున్నది. ఎంత ఎర్రగా ఉంది చూడండి, కొత్త మిరపకాయలాగా. ఈ విధంగా ఉంటుంది. కొద్దిగా అయినా సరే అంత చిన్న జార్లో అయినా వేసి పెట్టుకోవచ్చు. పండు మిరపకాయలతో ఉసిరికాయ పచ్చడి అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి వేడి వేడి అన్నంలో 1 ముక్క ఉసిరికాయ అంత పచ్చడి వేసుకొని ఇంత అన్నం తినొచ్చు. చాలా బాగుంటుంది. ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి, ఓకేనా? ఈ విధంగా మనమైతే ఇప్పుడు ఉసిరికాయలన్నిటిని ఇలాగ గుచ్చి పక్కన పెట్టేసుకుందాం. చూడండి, ఈ విధంగా అన్ని ఉసిరికాయలని గుచ్చుకోవడం అయిపోయింది. ఇవి స్టవ్ మీద ఆయిల్ పెట్టాను, ఇప్పుడు వేయించుకుందాం. స్టవ్ మీద బాండే పెట్టేసుకొని నేను వచ్చేసి ఈరోజు బ్రౌన్ నెట్ ఆయిల్ తీసుకున్నాను. పల్లి నూనె అయితేనే పచ్చళ్ళకి బాగుంటుందండి. చూడండి, ఈ విధంగా పల్లి నూనె వేసి కాగబెట్టుకున్నాను. ఇంకా ఇప్పుడు ఈ వేడైన తర్వాత ఉసిరికాయలని ఇప్పుడు ఇందులో కొన్నిగా వేసుకున్నాం. కొద్దిగానే ఉన్నాయి కదా, 1 కేజీ. దీంట్లోనే నేను తాలింపు పెట్టుకుంటానని మొత్తం వేసేసుకున్నాను. ఈ తాలింపు పెట్టేసుకుంటాను. ఇంకొకసారి మొత్తం అలా ఇలా వేయించుకున్నాను. ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు, మెత్తగా ఉడికేంత వరకు ఉసిరికాయలను వేయించుకుందాం. చూడండి, చూస్తూనే ఉండండి, చక్కగా వేగిపోతాయి. నా ఛానల్ అందరూ చూస్తున్నారు, తప్పకుండా లైక్ చేయండి, అలాగే హైప్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలన్నా నాకు కామెంట్ చేస్తే తప్పకుండా చేసి పెడతాను, ఓకేనండి? ఈ విధంగా మొత్తం ఉసిరికాయలన్నీ ఆయిల్లో వేయించుకుందాం. చూసారా, ఉసిరికాయలు వేగుతున్నాయి. ఇవి చూడండి, కొత్త ఎల్లిపాయలు. ఈ ఎల్లిపాయలను ఈ విధంగా మనం ఈ నెల తీసి పెట్టుకుందాం. కొత్త ఎల్లిపాయలు తీసుకొచ్చాను. అలాగే ఆవపిండి కొద్దిగా అయితే సరిపోతుందండి. నేను ఆల్రెడీ నా దగ్గర కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి, అలాగే ఆవపిండి ఉంది. కొద్దిగా ఆవాలు వేయించి పొడి చేస్తాను. ఇక ఇలాగా ఎల్లిపాయలు కొత్తవి కదా, ఇలా తీసేసుకుంటే చాలు. ఈ ఎల్లిపాయలన్నీ తీసేసుకుంటాను. ఇవన్నీ మగ్గేలోపు ఈ ఎల్లిపాయలన్నీ కొట్టి తీసుకున్నాం. చక్కగా వేయించుకోవాలి అండి, ఎక్కడ మాడిపోకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉసిరికాయలను వేయించుకుందాం. మీలో ఎంతమందికి ఉసిరికాయ పచ్చడి ఇష్టము, అలాగే ఎన్ని రకాలుగా పెట్టుకుంటారు? నేను చూశారు కదా నా వీడియోలో, చింతపండుతో పెట్టాను, అలాగే ఉసిరికాయ చింతపండు వేసి పెట్టాను, మళ్ళీ తర్వాత నిమ్మకాయ వేసి పెట్టాను. ఇది వచ్చేసి పండు మిరపకాయలతో ఉసిరికాయ పచ్చడి. చాలా బాగుంటుంది. పండు మిరపకాయలు తొక్కుందనుకో, ఎప్పుడైనా నిమ్మకాయలు కానీ నిమ్మకాయ పండు మిర్చి కూడా బాగుంటుంది. ఈ సీజన్లో ఇప్పుడు శివరాత్రి ముందర చాలా దొరుకుతాయి, బాగా తెచ్చేసుకొని మనం వాడుకోవచ్చు, ఓకేనా? ఇప్పుడు నేను ఇంకా ఇవి ఎల్లిపాయలన్నీ ఒలిచేసుకొని వస్తాను. చూసారా, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో అయినాయి. ఇప్పుడు తీసేసుకుందాం. మనకు ఉసిరికాయ ఉడికిందా లేదా అనేది 1 ముక్క కూడా నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. పట్టుకొని చూడొచ్చు, కాలుతుందండి. చూసారా, ఇలా చిరిగిపోవాలి. ఇలా చిరిగిపోయేంత వరకు ఉసిరికాయలను బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ తీసేసుకుందాము. తీసేసుకొని మనం ఇంతకుముందు బౌల్లో వేసుకున్నాం కదా, అదే బౌల్లో వేసేసుకున్నాం. ఈ ఆయిల్ని మనం ఇప్పుడు తాలింపు కూడా పెట్టుకోవచ్చు. చూడండి, ఇదే బౌల్లో వేసి ఇవి కొంచెం చల్లగా అవ్వాలి.
మీకు ఇలాగే కావాలంటే ఇలాగే ఉంచుకోవచ్చు. ఇంత పెద్ద కాయలు తినలేరు అంటే పాయలుగా కూడా చేసుకొని పెట్టుకోవచ్చు. ఇంకా కొంతమంది పాయలుగా చేసుకుంటారు, నాకేమో ఇలాగే ఇష్టం. చూద్దాం మా వాళ్ళు ఏమంటారో అడిగి. ఈ విధంగా మొత్తంగా తీసేసాను. ఇప్పుడు చూసారా, ఇవన్నీ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు నేను కొన్ని ఎల్లిపాయలు ఒలుచుకుంటాను తాలింపుకు. వచ్చాక మనం తాలింపు పెట్టుకుందాం ఎల్లిపాయలను ఒలిచాక. ఇవి చూడండి పెద్దగా ఉన్నాయి కదా కాయలు, అందుకోసానికి కొద్దిగా చిదిమేసి ఇలా చిన్న ముక్కలుగా పాయలుగా విడదీసి పెడదామని అనుకుంటున్నాను. ఇలా అయితే ఒక ముక్క 2 ముక్కలు వేసుకొని అన్నంలో తినొచ్చు కదా. కొంతమంది ఉసిరికాయ మొత్తం తినలేక వేస్ట్ చేస్తారు. ఇలా అయితే వేస్ట్ చేయకుండా బాగుంటుందనే ఉద్దేశంతో నేనైతే ఈ విధంగా విడదీసి పెడుతున్నాను. మీరు ఇలా కావాలంటే ఇలాగే కూడా ఉంచేసుకోవచ్చు. నేను మొన్న అయితే చింతపండు వేసి నిమ్మరసం వేసి పెట్టాను కదా, దాంట్లో అయితే ఇలాగనే ఉంచేసాను. ఇంకా ఇవైతే విడదీసి పెడుతున్నాను. కొద్దిగా లావు ముక్కలుగా ఉండాలి. వచ్చిన కాడికి విడదీస్తాను. కొన్నేమో అలాగే ఉంచేస్తున్నాను, కొన్ని రావటం లేదు. చూస్తున్నారా, ఇలాగ చిన్న ముక్కలుగా విడదీసుకుంటే బాగుంటాయని మా వారు ఇలాగే చేయమన్నారు. అందుకోసానికి ఇలా అన్ని ముక్కలన్నిటిని విడదీస్తున్నాను. ఈ విధంగా విడదీసి ఫస్టే ముక్కలుగా విడదీసి కూడా మనము చేసుకోవచ్చు. కొన్ని ఇలాగా, కొన్ని సగం ఇలా విడదీస్తున్నాను, సగమేమో ఇలాగే ఉంచేస్తున్నాను. ఎందుకంటే పండు మిర్చి వేస్తున్నాం కదా, ఇట్లా చిన్న ముక్కలుగా తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటాయనే ఉద్దేశంతోనే ఈ విధంగా చేస్తున్నాను. మీకు ఒకవేళ మొత్తం ఇలాగే కావాలనుకుంటే ఇలాగే ఉంచేసుకోవచ్చు. సగం ఇలా ఉంచేసుకోవచ్చు, సగం ముక్కలుగా కూడా. గింజలు కూడా పెట్టేస్తున్నానండి, గింజలు కూడా తీయటం లేదు. చూస్తున్నారా, పెద్ద కాయలను ఈ విధంగా చిదివేస్తున్నాను. ఇట్లా కొన్నేమో ఉసిరికాయ ముక్కలుగానే ఉంచేస్తున్నాను. అంటే గింజ ఉన్న భాగాన్ని అలాగే ఉంచేసి మిగతాది ఇంకా కొన్ని చూడండి కొన్ని ఇలాగ ఉంచేస్తున్నాను, కొన్ని చిన్న ముక్కలుగా చేసేస్తున్నాను. ఇలా కావాలంటే ఇలా ఉంచేసుకోవచ్చు, ఇలా కావాలంటే ఇలా చేసేసుకోవచ్చు. ఇంకా దీంట్లోకి నేను ఆ ఉప్పు కారం పట్టేస్తాను. చూడండి చాలుగా నేను ఆల్రెడీ కొద్దిగా మెంతపొడి, ఇది ఆవాలు జీలకర్ర, అలాగే ఆవాలు జీలకర్ర వేయించి పొడి కొట్టుకునేది ఇది చాలు. ఇంకా మనం పండుమిర్చి వేస్తాం కనుక ఇదేం అవసరం లేదు కారం. ఇప్పుడు ఆయిల్ పెట్టాను, తాలింపు వేసుకుందాం. దీంట్లోకి ఇంకా ఒక 4 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేస్తున్నాను. ఆల్రెడీ దాంట్లో పండుమిరపకాయలా ఉంది, అందుకోసానికి చూసి వేసుకోండి. అలాగే నిమ్మరసం వేసుకోవాలి. ఇప్పుడు తాలింపు వేయించుకుందాం రండి. అవి ఒకసారి ఇలాగా ఎగరేసుకుందాం. మెంతం పిండి, జీలకర్ర మెంతుల పొడి, ఆవ పొడి, అలాగే ఇవి కలిపేస్తుంది. నిమ్మరసం పోయాలి దీంట్లో. ఇక్కడనేమో తాలింపు పెట్టేశాను, ఎండుమిర్చి మాత్రమే వేశాను. ఆవాలు జీలకర్ర వేసేస్తాను, అలాగే ఎల్లిపాయలు అంటే ఆవాలు జీలకర్ర ఇవి చిటపటమైన తర్వాత వెల్లుల్లి వేసుకుందాం. చూడండి, ఇప్పుడు దంచి పెట్టుకుంటున్నాం వెల్లి ముద్ద. అలాగే కొద్దిగా పసుపు ఒకసారి కలిపేసుకుందాం. వేగాలి. తర్వాత మెంతం పొడి లేకుంటే అసలు పచ్చడే లేదు. మెంతం పొడి, ఇంగువ చూస్తున్నారా, కొద్దిగా ఇంగువ వేసేసి ఒకసారి కలిపేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఈ వేడికి ఇవి మగ్గిపోతాయి. ఇంక ఇప్పుడు ఇందులో నిమ్మరసం పిండుకుందాం. చూడండి, నేను ఒక 3 నిమ్మకాయలను అయితే తీసుకుంటున్నాను. వీటిని అన్నిటిని కట్ చేసేసి పిండేసుకుందాం. నిమ్మకాయలను అన్నిటిని ఈ విధంగా పిండేస్తున్నాను. రసం చూడండి బాగుంది. ఈ విధంగా నిమ్మకాయలను అన్నిటిని చక్కగా పిండేసుకుంటాం. నిమ్మకాయలు పూర్తిగా పిండడం అయిపోయింది. అల్లం, ఇది వచ్చేసి ఎల్లిపాయలు. ఇంక ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేద్దాం. చూస్తున్నారా, ఇదంతా ఒకసారి కలిపేద్దాం. దీంట్లో మనము ఒక 1/4 కేజీ అంతా పండు మిర్చిని ఆయిల్లో వేసుకొని కలుపుకుందాం. ఇందులో చూడండి కొద్దిగా గోరువెచ్చగా నేను ఒక 1/4 కేజీ అంతా పండు మిరపకాయని వేసేస్తున్నాను. ఇంకా కారం లేదండి, పండు మిర్చి వేసుకుంటున్నాం కనుక కారం వేసుకోవద్దు. చూడండి, ఇలా వేసి కొద్దిగా వేడి ఉన్నప్పుడే కలుపుకోండి. ఇలా పండు మిరపకాయ పచ్చడి అయితే చాలా బాగుంటుంది. అంతేనండి, ఎందుకంటే ఆయిల్లో వేస్తే పండు మిరపకాయ బాగా ముక్కలకంతా పట్టుకుంటుంది.
చూడు మనం ఎంత వేసిన నూనె అంతా ఇంకిపోయింది. ఇంకా కారం అవసరం లేదు. పండుమిరపకాయలు దీంట్లో ఉప్పు ఉంటుంది, దాంట్లో ఉప్పు ఉంటుంది, చూసి వేసుకోవాలి ఉప్పు. అందుకోసానికి అన్నంలో తిన్నాక ఒక 2 రోజులు అయితే బయట పెడితే ఊరిన తర్వాత మనం వేసుకోవచ్చు. సరేనండి, ఇది చల్లగా అయినాక అవి కలిపేసుకుందాం. ఇప్పుడు దీంట్లో ఇంతకుముందు మనం వేసుకునే ఉసిరికాయలు ఉన్నాయి కదా, ఇది వేసేసుకుందాం. ఈ స్టీల్ బౌల్లోనే వేసి పెట్టుకుందాము. ఇది ఒకసారి కలిపేసుకుందాం. అంతేనండి, పండు మిరపకాయలతో ఉసిరికాయ పచ్చడి. కారం ఏం అవసరం లేదు. చూసారా ఎంత బాగుందో. ఒక 2 డేస్ ఊరిపోతే సూపర్గా ఉంటుంది. 2 రోజులు ఊరనిచ్చాక మనం అప్పుడు అన్నంలో వేసుకొని తిని ఉప్పు కారం తక్కువైందా, ఏం తక్కువైంది అనేది ఒక 2 డేస్ మాత్రం దీన్ని ఊరనిద్దాం. ఇలాగే బయట పెట్టేసుకొని ఎంత నూనె పోసాను చూసారా, అసలు నూనె అనేదే లేదు. చక్కగా ఉంటుంది. ఇదే స్టీల్ బౌల్లో వేసేద్దాం. ఇది మూకుడులో నుంచి తీసేద్దాము. ఇది ఎందుకంటే నాన్ స్టిక్ ప్యాన్ కదా, ఇందులో వద్దు. స్టీల్ ప్యాన్లో వేసి పెట్టుకుందాము. చూస్తున్నారా, చక్కగా ఊరిపోయింది. టేస్ట్ కావాలంటే చూసేద్దాం. కారం లేదు అస్సలు, చాలా టేస్టీగా ఉంది. పండు మిరపకాయలతో ఉసిరికాయ పచ్చడి. ఒక 2 రోజులు ఊరాక మీకు ఎలా ఉందో చూపిస్తాను. దీన్ని అంతవరకు మనం ఈ స్టీల్ బౌల్లోనే వేసి మూత పెట్టేసుకుందాం. ఇదంతా స్టీల్ బౌల్లోకి షిఫ్ట్ చేసేస్తాం. టూ డేస్ అయినాక మనకు ఇదంతా ఆయిల్ కూడా తేరుకుంటుంది. ఒక 2 రోజులు అయినాక మనం ఇది చూసేద్దాం ఎలా ఉంది అనేది. ఓకేనా, 2 డేస్ వెయిట్ చేద్దాం. చూడండి, 3 డేస్కి ఉసిరికాయ పచ్చడి, పండు మిరపకాయలతోని ఉసిరికాయ పచ్చడి ఈ విధంగా నూనెతోని ఊరిపోయింది. ఇప్పుడు ఇది మనం వేడి వేడి అన్నంలో వేసుకొని టేస్ట్ చేద్దాము. ఇంకా మనం అంతా లాస్ట్ చేసే పని ఇదే కదా. చూడండి, ముక్క మెత్తగా అయింది. అలాగే చూస్తున్నారా, ఇలాగా ఊరిపోయింది చక్కగా. ఉప్పు కారం కూడా బాగా పట్టుకొని ఉంది. ఇప్పుడు మనము ఈ గ్లాస్ జార్లో ఈ పచ్చడినంతా తీసి పెట్టుకుందాం. ముందుగా మనము పచ్చడినంతా ఈ జార్లో, గ్లాస్ జార్లో వేసి పెట్టుకుంటే చాలా రోజుల పాటు నిల్వ ఉంటుంది. దాదాపు 1 ఇయర్ నిల్వ ఉంటుంది. డైలీ ఇంకా తినడానికి కొద్దిగా ఈ జార్లో వేసి పెడుతున్నాం. డైలీ తీసుకోవడానికి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఎంత సూపర్గా ఉంటుందో ఈ ఉసిరికాయ పచ్చడి, పండు మిరపకాయలతోని ఉసిరికాయ పచ్చడి. మీలో ఎంతమందికి తెలుసో నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే ఎంతమందికి ఇష్టమో తప్పకుండా తెలియచేయండి. చూడండి, 1 కేజీ దాదాపు ఉసిరికాయలతోని మనకు ఈ జార్ నిండి అయితే ఉంటాయి. ఇంకా మనం లాస్ట్ చేసేది ఏంటి, దీంట్లో వేడి వేడి అన్నము నెయ్యి వేసుకొని టేస్ట్ చేద్దాం ఎలా ఉంది అనేది. ఇంకా దీంట్లో అయితే అన్నం వేసుకొని కలుపుకుందాము. అన్నము వేసేసాను. ఇక కొద్దిగా నెయ్యి వేసుకుందాము. చూడండి, కొద్దిగా నెయ్యి వేసుకుందాం. చలికాలం కదా, కొద్దిగా గడ్డ కట్టింది. ఇప్పుడైతే మనం నీట్గా ఇదంతా వేసుకొని టేస్ట్ చేద్దాం. కొద్దిగా పెడతాను రైస్. వావ్, చూడండి, 1 ఉసిరికాయ వేసుకుందామా మనము టేస్ట్ చేయడానికి. 1 ఉసిరికాయ డబ్బా వేసేసుకుందాం. ఉసిరికాయతో మనము మీకు కూడా నీళ్ళు ఉడుతున్నాయా నోట్లో కలుపుతుంటేనే? కమ్మగా ఉంటుందండి. అవునా, ఒకసారి నోట్లో వేసుకొని చూస్తాను. ఎంత బాగుందో, పుల్ల పుల్లగా, గుమగుమలాడుతూ, కారం కారంగా, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. ఇక్కడ ఉసిరికాయ ముక్క చూడండి, ఒకసారి నా చేతులు చూపించు. ఉసిరికాయ ముక్క చూడండి ఎంత బాగా మెత్తగా ఊరిపోయింది. ఇలా ఉండాలి. ఇప్పుడు మనం అందరము టేస్ట్ చూడండి. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. ఈ పండుమిర్చి ఉసిరికాయ పచ్చడి మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. బాయ్.